బీజేపీలో అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఎలాంటి కసరత్తు జరుగుతుంది, టికెట్ ఎవరు దక్కించుకునే అవకాశం ఉంది అని కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన ఇప్పటికే బీజేపీ తరపు నుంచి జయసుధ పేరు తెరపైకి వస్తుంది, అలాగే డాక్టర్ వీరపనేని పద్మ పేరు కూడా తెరపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. మరి అదే విధంగా బీజేపీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ తరపు నుంచి చనిపోయిన మాకంటి గోపీనాథ్ వైఫ్ నే ఇప్పుడు అభ్యర్థిగా నిలబెట్టడం, ఇక అందులో భాగంగా ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా ఉండడం కూడా బీఆర్ఎస్ మనం చూస్తున్నాం. దానికి పోటీగా మరి మహిళనే నిలబెడతారా లేదా అని బీజేపీ తరపు నుంచి ఇప్పుడంతా సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రెడ్ వెంకట్, మనం చూస్తున్న 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి, ఈసారి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓడిపోతుంది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అని చెప్పి రఘునందన్ రావు కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు, ఎవరి పేరు తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు బీజేపీ తరపు నుంచి? ప్రధానంగా బీజేపీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముగ్గురు పేర్లు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. ఒకటి గత ఎన్నికల్లో పోటీ ఆ తర్వాత కీర్తిరెడ్డి, ఈమె కూడా ఆశిస్తుంది జూబ్లీ హిల్స్ టికెట్ కావాలని చెప్పి. అట్లనే పద్మ వీరపనేని, ఈమె డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పటికే జయసుధని తాజాగా రామచంద్రరావు జయసుధని కలవడంతో పేరు కూడా ప్రధానంగా తెలిసింది. కానీ జయసుధ ఇప్పటికే నేను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్గా లేదు, అదంతా కూడా ఒట్టి ప్రచారం మాత్రమే అని కూడా ఇప్పటికే జయసుధ ప్రకటించినటువంటి. ఇక ఈ ముగ్గురు ప్రధానంగా లంకాల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసిండ్రు, కేవలం 25,000 ఓట్లతో థర్డ్ ప్లేస్కి వచ్చినటువంటి పరిస్థితి. ఇక కీర్తిరెడ్డి ఈమె బిజినెస్ మ్యాన్గా ఉంది, గతం నుంచి 2023లో పార్టీలో బీజేపీలో చేరింది. ఇప్పుడు టికెట్ కావాలని ఆమె ఆశిస్తున్న పరిస్థితి, అట్లనే కావాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ముగ్గురి పేర్లు సంబంధించి ఇప్పటికే దీని మీద త్రిసభ్య కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ త్రిసభ్య కీలక ఇందులో ఉన్నారు. రేపటి నుంచి ఈ 7 డివిజన్లు ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించిన 7 డివిజన్లో అభిప్రాయ సేకరణ చేపడుతుంది బీజేపీ. ఈ అభిప్రాయ సేకరణలో ప్రధానంగా ఎవరికిస్తే జూబ్లీ హిల్స్లో నెట్కు రాగలుగుతాం, గతంలో 25,000 ఓట్లు రాబట్టగలిగాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ పరిపాలన 2 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలన చూశారు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారు, బీజేపీకే గంపగుత్తగా ఓట్లు వేస్తారనేది బీజేపీ అంచనా వేస్తోంది. అందులో భాగంగానే ఈ 3,92,000 ఏవైతే ఓటర్లు ఉన్నారో ఈ ఓటర్ ఫోకస్ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే రామచంద్ర ఒక బలమైన నేతనైతే నిలబెట్టగలుగుతాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలను కూడా ఎదుర్కోగలుగుతాం. ఇప్పటికే ప్రజలు బీఆర్ఎస్ అవినీతిని చూశారు, ఇచ్చిన 6 గ్యారెంటీల వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీలో చూశారు. కాబట్టి ఇక బీజేపీ ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజలు బీజేపీ వైపుకు ఖచ్చితంగా మొగ్గు చూపుతారనేది అయితే బీజేపీ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందుకు గ్రౌండ్ లెవెల్లో ఏవైతే 7 డివిజన్లు ఉన్నాయో 7 డివిజన్లకు సంబంధించి ఇప్పటికే కమిటీలు నియమించడం జరిగింది. కమిటీలతో పాటు ఒక మానిటరింగ్ కమిటీ కూడా వేసింది. అందులో కీలకంగా రఘునందన్ రావు, గౌతమ్ ఇక ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అభ్యర్థి పైన కసరత్తు చేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలను ఎదుర్కోగలరు, ఎవరైతే ఇక్కడ ఓటర్లను దాదాపు 3,92,000 పైచీలకు ఓటర్లు ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కువ మొత్తంలో ఓట్లను తీసుకురాగలుగుతారనే దాని మీద అయితే కసరత్తులు అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే సంస్థాగతంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ, నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని కూడా ఇప్పటికే రామచంద్రరావు మొత్తం కూడా సమావేశంలో సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఎంపిక ఉంటుంది, రేపు మొత్తం కూడా ఈ త్రిసభ్య కమిటీ అభిప్రాయ సేకరణ చేపడుతుంది. రేపటి సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఒక నివేదిక అధిష్టానానికి పంపిస్తుంది. ఒక ముగ్గురు పేర్లను కీలకంగా మనం చెప్పుకున్నటువంటి ఎవరైతే కీర్తిరెడ్డి కావచ్చు, పద్మ వీరపనేని కావచ్చు, అట్లనే లంకాల దీపక్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లను ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత నివేదికను అధిష్టానానికి పంపిస్తుంది. అధిష్టానం ఏదైతే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిటీ కూడా ఉంటుంది. ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక రాష్ట్ర బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత ఈ ముగ్గురు పేర్లలో ఫైనల్ చేసి అధిష్టానానికి పంపిస్తుంది. అధిష్టానం అందులో ఒకరి పేరును ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లోనే దాదాపు 3వ ప్లేస్ వచ్చినటువంటి బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో ఏ విధంగా
ఎన్ని ఓట్లను సాధించుకుంటుంది, ఎన్నో ప్లేస్కి వస్తుంది అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ ఖచ్చితంగా అయితే గత ఉప ఎన్నికల్లో మునుగోడు కావచ్చు, దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, ఉప ఎన్నికల్లోనే బీజేపీ అక్కడ గెలిచింది. ఖచ్చితంగా ఇక్కడ కూడా జూబ్లీహిల్స్లో కూడా ఉప ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంటుంది జూబ్లీహిల్స్ స్థానాన్ని అనేది బీజేపీ ప్రగాఢంగా విశ్వసిస్తోంది. ప్రజలు కూడా ఆ వైపుకు బీజేపీ వైపుకు వస్తారు, బీజేపీ వైపుకు ఓట్లు వేస్తారు అనేది అయితే ప్రగాఢంగా చెప్తూ ఉంది. కానీ ఈ సంస్థాగతంగా ఉన్నటువంటి నేతల మధ్య అంతర్గత విభేదాలు ఏ విధంగా సహకరిస్తాయి, ఏ విధంగా సమన్వయంగా ముందుకు వెళ్తారు నేతలు, ఏ విధంగా జూబ్లీహిల్స్లో నిలబడతారు అనేది అయితే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రత్న రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ బైపోల్ నకారా మోగిందని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది సిఈసి. 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అలాగే నవంబర్ 14న దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముమ్మరంగా ముందుకు వెళ్తుంది. అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.